ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 2026 జనవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ కొన్ని తేదీలకు రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెడుతున్నారండి. అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనే దాని గురించి, ఇంకా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి, అలాగే రథ సప్తమి రోజు దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా, వైకుంఠ ద్వార దర్శనం అలాగే రథ సప్తమి దర్శనం ఇలా రెండు దర్శనాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న పలు రకాల సందేహాలకు సమాధానాలను, అలాగే తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 2026 జనవరి నెలకి సంబంధించి లక్కిడిప ఆర్జిత సేవల్ని రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అంటే అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కీ డిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన ఇద్దరికి మాత్రమే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలం. అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, అంగప్రక్షణం ఇలా 5 సేవలు అయితే ఉంటాయి. సుప్రభాతం సేవకు మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఒక్క పర్సన్ కి ₹120 పే చేయాలి. తోమాల, అర్చన సేవలకి కనుక సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి ₹220 పే చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవకి కనుక సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి ₹1250 పే చేయాలి. అంగప్రక్షణం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అంగప్రక్షణం సేవని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా శ్రీవారి ఆనంద నిలయం లోపల సుమారుగా 30 నిమిషాల పాటు కూర్చొని ఆ సేవని కనులారా వీక్షించి సేవ అయిపోయాక స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అదే మీరు లక్కీ డిప్ లో అంగప్రక్షణం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఈ అంగప్రక్షణం సేవ అనేది శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ, అంటే ఆనంద నిలయం బయట చుట్టూ అంగప్రక్షణం సేవ చేయాల్సి ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత నార్మల్ దర్శనం, అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని అక్టోబర్ 19వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల లోపు మిస్ కాకుండా 2026 జనవరి నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, ఇంకా టీటీ దేవస్థానమ్స్ అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఆన్లైన్ లక్కీ డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. అయితే ఆన్లైన్ లక్కీ డిప్ లో వన్స్ ఒక్కసారి మీరు ఏ సేవకైనా సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, లక్కీ డిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయిన మంత్ కాదండి, ఏ నెలలో అయితే ఆ సేవకు మీరు సెలెక్ట్ అయ్యారు ఆ తేదీ నుంచి 6 నెలలు అనేది కౌంటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ నెలకి సంబంధించి లక్కీ డిప్ సేవలు అనేవి లాస్ట్ మంత్, అంటే సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ చేశారు. సో మీరు సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీకి లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి. సో సెప్టెంబర్ నెల నుంచి 6 నెలలు టైం గ్యాప్ కాదండి, డిసెంబర్ 10వ తేదీ మీరు సేవకి సెలెక్ట్ అయ్యారు కాబట్టి డిసెంబర్ 10వ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. దీనిని గమనించుకోగలరు. ఇకపోతే రేపు రిలీజ్ చేస్తున్న జనవరి నెల లక్కీ డిప్ సేవల్లో జనవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏ సేవలు కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. మిగతా తేదీలకు, అంటే జనవరి 15వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మాత్రమే రేపు ఈ లక్కీ డిప్ సేవలు అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకు జనవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ సేవలు రిలీజ్ చెయ్యరు అంటే 2025 డిసెంబర్ 16వ తేదీ నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం అనేది ఉంటుంది. మామూలుగా ధనుర్మాసంలో స్వామి వారికి సుప్రభాతం సేవ అనేది నిర్వహించరు. సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం నివేదించడం జరుగుతుంది. అండ్ అలాగే ధనుర్మాసంలో
అంగప్రక్షణం సేవలు కూడా ఉండవండి. లాస్ట్ మంత్ లో డిసెంబర్ నెలకి సంబంధించి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ 16వ తేదీ వరకు మాత్రమే టీటీడీ వారు అన్ని టికెట్స్ ని రిలీజ్ చేశారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి లక్కీ డిప్ సేవలు అనేవి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ధనుర్మాసం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి. సేమ్ అదే విధంగా 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి లక్కీ డిప్ సేవలు ఏవి కూడా జనవరి 14వ తేదీ వరకు రిలీజ్ చేయరు. కాబట్టి భక్తులు ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని 2026 జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే రథసప్తమి రోజుకి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా అని కొంతమంది శ్రీవారి భక్తులకైతే సందేహం ఉందండి. 2026 జనవరి 25వ తేదీ ఆదివారం రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజుకి కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగిలిన అన్ని దర్శనాలను కూడా రద్దు చేస్తారు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనాలు కావచ్చు, అంగప్రేక్షణం సేవా దర్శనాలు కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్ దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు, బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు, ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా రథసప్తమి రోజుకి టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. సో రథసప్తమి రోజుకి కేవలం ఆన్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ ని కూడా అక్టోబర్ 25వ తేదీ జనవరి నెల కోట 300 రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ టికెట్స్ తో పాటుగానే రథసప్తమి జనవరి 25వ తేదీకి కూడా టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జనవరి నెల కోటాతో పాటుగానే రథసప్తమి తేదీకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ ని హోల్డ్ లో పెట్టడం అయితే ఉండదు. సో 300 రూపీస్ టికెట్స్ అనేవి రథసప్తమి రోజుకి రిలీజ్ చేస్తారు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి అని మన ఛానల్లో కామెంట్ రూపంలో కావచ్చు, కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి కావచ్చు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ వైకుంఠ ద్వాదశి. మామూలుగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చూస్తుంటే వైకుంఠ ఏకాదశికి 15 లేదా 20 రోజుల ముందుగా ఆ వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. సో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి ఆ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మొదటి వారం లేదా 2వ వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు కేవలం 2 రోజులే ఉంటాయా లేదా 10 రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయండి. అంటే ఆగమ శాస్త్రం ప్రకారం కేవలం 2 రోజులే వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసి భక్తులకు దర్శనం కల్పించాలి అని, లేదు ఎక్కువ మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం 10 రోజులు వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేయాలి అని ఈ విధంగా భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రీసెంట్ గా సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు ఆగమ శాస్త్రం ప్రకారం 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు ఓపెన్ చేసి ఆ 2 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలి అని టీటీడీ ఈవో గారైన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజుల 10 రోజుల అనే దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో గారు, ఇంకా ఆగమ సలహా సభ్యులు వీరందరూ కూడా చర్చించుకొని 10 రోజుల 2 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకి కల్పించేది అనే దానికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇస్తారండి. టీటీడీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా వీడియోస్ కంటే ముందుగా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులు ఉంటాయా 10 రోజులు ఉంటాయా అనేది మనం గెస్ చేయడానికి మనకున్న అవకాశం ఏంటి అంటే అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు 2026 జనవరి నెలకి సంబంధించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు. సో వైకుంఠ ద్వార దర్శనాలు మనకి 10 రోజులు ఉంటే జనవరి 8వ తేదీ వరకు ఈ ఆర్జిత సేవలు అనేవి రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. లేదు వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులే డిసెంబర్ 30, 31 2 రోజులే ఉన్నాయి అంటే జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 8 రోజులకి కూడా ఈ ఆర్జిత సేవలు అనేవి టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. జస్ట్ ఇది మనం గెస్ట్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి దర్శనం ఇలా 2 దర్శనాలు చేసుకోవాలి అంటే ఏమైనా మార్గం ఉందా అని కొంతమంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకైనా రథసప్తమి తేదీకైనా ఆన్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. అయితే ఒక 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కి రెండో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అది మీ మొబైల్ నెంబర్
కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, ఇలా ఈ మూడింటికి కూడా కంపల్సరీ 1 మంత్ గ్యాప్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అనేవి ఈ మంత్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆ టికెట్స్ లోనే రథసప్తమి రోజు అంటే జనవరి 25వ తేదీకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. సో మీరు జనవరి 25వ తేదీకి ఆ 300 రూపీస్ టికెట్స్ ని ఈ మంత్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి. జనవరి 25వ తేదీ నుంచి ముందు 30 రోజులు, తరువాత 30 రోజులు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవు. అంటే ఎవరైతే జనవరి 30వ తేదీ లోపు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవు. దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి, ఇంకా రథసప్తమి రోజున దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడితో జనవరి నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ అనేవి ఈ మంత్ లో బుక్ చేసుకోకుండా స్కిప్ చేసేయండి. అయితే మీరు రథసప్తమి రోజు దర్శనం చేసుకోవాలి అంటే మీకున్న మార్గం జనవరి 25వ తేదీన రథసప్తమి కాబట్టి ఆ ముందు రోజు కానీ ఆ తరువాత రోజు కానీ అంటే జనవరి 24 లేదా 26 తేదీలకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కానీ, వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కానీ, ఇలా వేరే ఏ దర్శనం టికెట్ అయినా బుక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 24వ తేదీకి మీరు ఆర్జిత సేవను బుక్ చేసుకున్నారనుకో, జనవరి 24వ తేదీ తిరుమలకు వచ్చి ఆర్జిత సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ డే అంటే జనవరి 25వ తేదీ తిరుమలలోనే ఉండి రథసప్తమి వాహన సేవలన్నీ కూడా కనులారా వీక్షించొచ్చు. లేదు మీరు 26వ తేదీకి బుక్ చేసుకున్నారనుకోండి, 25వ తేదీన తిరుమలకు వచ్చి వాహన సేవలన్నీ వీక్షించి 26వ తేదీన మీ టికెట్ తో మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో వైకుంఠ ద్వార దర్శనం ప్లస్ రథసప్తమి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం రోజున 64,675 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,681 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,32,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 20 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే 2025 నవంబర్ 2026 జనవరి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఏ టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి నిన్న సాయంత్రం టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే ఒక వీడియోని చేసి మన ఛానల్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ మంత్ లో ఆ షెడ్యూల్ లో కొంచెం మార్పులు కూడా చేయడం జరిగింది. ఏ టికెట్స్ ని ఏ తేదీలో రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి నిన్న మన ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. అండ్ అలాగే ప్రతి టికెట్స్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి సింపుల్ గా ఈజీగా అనే దానికి సంబంధించి డెమో వీడియోస్ అయితే చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ డెమో వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు జనవరి నెలకి సంబంధించిన టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ వైకుంఠ ద్వార దర్శనం రథసప్తమి దర్శనాలకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.